గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. సుప్రీంకోర్టు ఒక చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది. షెడ్యూల్ క్యాస్ట్కు సంబంధించినటువంటి వాళ్ళు మతాన్ని మార్చుకుంటే వాళ్ళకి ఈ ఎస్సీలుగా ఉన్నప్పుడు ఉన్నటువంటి ప్రయోజనాలు కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి రక్షణ చట్టాలు కావచ్చు, అవన్నీ కూడా రద్దు చేయబడతాయి అని ఒక సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో దీని మీద చాలామంది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. భిన్న స్వరాలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు పాస్టర్ జాన్ పాల్ గారు. వారి అభిప్రాయం కూడా మనం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే వల్లి గారు. బాగున్నారా? దేవుని బాగున్నాను. ఓకే, సుప్రీంకోర్టు తీర్పుని ఎట్లా చూస్తున్నారు? సుప్రీంకోర్టు తీర్పుని నేను స్వాగతిస్తున్నాను. అదే సమయంలో దాన్ని కొన్ని ప్రశ్నలు కూడా అడగాలనుకుంటున్నాను. చెప్పండి. అదేంటంటే షెడ్యూల్ క్యాస్ట్ 1950లో ఎప్పుడైతే ఆర్డినెన్స్ వచ్చిందో షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించి ఎందుకు వచ్చింది అంటే అన్టచబిలిటీ, సామాజిక వెనకబాటు, సమానత్వం లేకపోవడం, ఇలాంటి కారణాల దృష్ట్యా షెడ్యూల్ క్యాస్ట్ అనేది ఒకటి వచ్చింది. అయితే ఆ అన్టచబిలిటీ పోనప్పుడు, వివక్ష పోనప్పుడు, ఆ సామాజిక వెనకబడతనం పోనప్పుడు వాళ్ళకి రాయితీలు తీసివేయడం అన్నది సమంజసం కాదు. అంటే ఎస్సీ నుంచి ఎవరైనా యేసుప్రభుని నమ్ముకుంటే వారికి ఎస్సీకి సంబంధించినటువంటి రిజర్వేషన్లు పోతాయి, ఈ రక్షణ చట్టాలు పోతాయి అన్నది ఓకే, అది 1950లోనే చాలా స్పష్టంగా ఇవ్వబడింది. అయితే అది ఎందుకు ఇవ్వబడిందో ఆ వివక్ష ఇప్పటికీ కొనసాగుతూ ఉంటే రిజర్వేషన్ తీయడం అన్నది, రక్షణ చట్టం తీసివేయడం అన్నది మంచి పద్ధతి కాదు. ఒకవేళ ఆ రోజు ఉద్దేశం వివక్ష కనుక ఈరోజు లేకపోతే ఇప్పుడు తీసివేస్తే ఒప్పుకుంటాం. అలా కాకుండా ఇప్పటికీ వివక్ష కొనసాగుతూ ఆ రిజర్వేషన్ తీసేస్తాం లేకపోతే రక్షణ చట్టాన్ని తీసివేస్తాం అంటే దాన్ని ప్రశ్నించాల్సిన విషయం. ఓకే, అంటే ఇప్పుడు పూర్తిగా మతం మార్చుకుంటే క్రైస్తవంలో అసలు కులం అనేది లేదు. అవును, లేదు. క్రైస్తవంలో అసలు కులం లేదు. అందరూ కూడా సమానమే. అందరూ కూడా ప్రభువుని నమ్ముకుంటారు, మతాన్ని ప్రేమిస్తారు, మతాన్ని అనుసరిస్తారు, ఆచరిస్తారు. కానీ ఇదేమో కులం బేస్తో ఉన్నటువంటి ఈ షెడ్యూల్ క్యాస్ట్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా కులం బేస్తో దీనికి రిజర్వేషన్లు ఇవ్వటం కావచ్చు, ప్రయోజనాలు కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఏది జరిగినా సరే, ఏ రక్షణ చట్టాలు కావచ్చు, ఇవన్నీ కులం ఆధారితంగా ఉన్నాయి. మరి అసలు కులమే లేని మతంలోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా రద్దు చేయబడతాయి కదా. దీన్ని ఎట్లా ప్రశ్నించగలరు అనేది నేను ప్రారంభంలో చెప్పింది అదే, మరొకసారి దాన్ని చెప్తాను. ఎప్పుడు రిజర్వేషన్ తీసివేయాలి, ఎప్పుడు ఈ కులానికి సంబంధించినటువంటి అట్రాసిటీని తీసివేయాలి అని అంటే ఆ కులం ప్రస్తావన లేకుండా పూర్తిగా మీరు క్రైస్తవ్యంలోనికి అనుమతించినప్పుడు ఒక వ్యక్తిని, ఉదాహరణకి ఒక ఎస్సీ వ్యక్తి యేసుప్రభుని నమ్ముకున్నాడు. సరే, వ్యక్తి యేసుప్రభుని నమ్ముకున్నాడు. ఈ వ్యక్తి హైందవ ధర్మానికి సంబంధించినాడు కాదు, ఎందుకంటే కులం అనేది హైందవానికి సంబంధించింది. కులం అన్నది హైందవ్యంలో. ఈ ముస్లిమ్స్కి కానీ క్రిస్టియన్స్ కానీ కులం లేదు. కాబట్టి మన హైందవ్యంలో నుంచి, కుల వ్యవస్థలోంచి వ్యక్తి యేసుప్రభుని నమ్ముకున్నాడు అని ఆ వ్యక్తిని అధికారికంగా క్రిస్టియన్గా ధృవీకరించిన రోజు, అధికారికంగా క్రిస్టియన్గా ధృవీకరించినప్పుడు మళ్ళీ ఆ వ్యక్తి వెనక్కి వచ్చి ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్కి సంబంధించినటువంటి రాయితీలను ఉపయోగించుకుంటూ ఉంటే అప్పుడు ప్రశ్నిస్తే అర్థం ఉంది, ఎందుకు వీటిని వాడుకుంటున్నావని. ఓకే, అలా కాకుండా ఈ వ్యక్తి నేను యేసుప్రభుని నమ్ముకున్నాను, నేను చర్చికి వెళ్తున్నాను, నా విశ్వాసం వేరు అని చెబుతున్నా సరే ఇప్పటికీ నువ్వు మాల, మాదిగా అంటూ సంబోధిస్తూ మాట్లాడుతూ మరలా నీకు ఇవి వర్తించవంటే ఇది అన్యాయం అంటున్నాను నేను. ఆర్టికల్ 25 ఏం చెప్తుందంటే, అంటే ఈ కులాల పేర్లు పెట్టి మాలా, మాదిగా అని చెప్పి ఎట్లా సంబోధిస్తారు? అతను పూర్తిగా మతం మార్చుకున్నప్పుడు ఆ కులాలే ఉండవు కదా, ఎందుకు సంబోధించాల్సిన పరిస్థితులు? మనం థియరిటికల్గా మాట్లాడుకుంటున్నాం, ఏదో ఇక్కడ స్టూడియోలో కూర్చొని అలా మారిపోతుంది కదా అని. కానీ మనం ఫీల్డ్లోకి వెళ్తే ఆ వ్యక్తిని యేసుప్రభుని నమ్ముకున్నా లేదా ఏం చేసినా సరే ఇంకా ఎస్సీ ఎస్టీగానే చూస్తున్నారు తప్ప ఆ వ్యక్తిని క్రిస్టియన్గా చూడట్లేదు. ఉదాహరణ, ఆ వ్యక్తి యేసుప్రభుని నమ్ముకున్నాడు, చర్చికి వెళ్ళాడు, ఆ వ్యక్తి పేరు మత్తయ్య అని పెట్టుకున్నాడు, లేదా లూకా అని పెట్టుకున్నాడు, లేదా మార్క్ అని పెట్టుకున్నాడు. ఆ వ్యక్తిని మత్తయ్య అని పిలిచేదానికి మనసు రావట్లేదు, ఇంకా మల్లయ్యగానే పిలుస్తున్నారు. లేకపోతే మార్క్ అని పిలవట్లేదు, ఏ సుబ్బయ్యగా లేదా వెంకయ్యగానో పిలుస్తున్నారు. లేదా ఆ వ్యక్తిని సంబోధించేవాడు పలానా మాల అనో మాదిగానో సంబోధిస్తున్నారు తప్ప ఈ వ్యక్తి క్రిస్టియన్ అనేటువంటి ఆ గుర్తింపు రావట్లే. అలాంటప్పుడు ఈ గుర్తింపు రానప్పుడు ఎందుకు ఆ రిజర్వేషన్ తీసివేస్తారు, ఎందుకు ఆ రక్షణ చట్టాన్ని తీసివేస్తారు, ఇది నా ప్రశ్న. ఇంకో మాట ఏంటంటే ఆర్టికల్ 25 ఏం చెప్తుందంటే, ఒక వ్యక్తి
ఏ విశ్వాసాన్నైనా నమ్మొచ్చు, దాన్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు, దాన్ని ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఎనీ రిలీజన్, ఏ ఫెయిత్నైనా సరే ఆ వ్యక్తి నమ్మొచ్చు, బిలీవ్ చేయొచ్చు, దాన్ని ప్రాక్టీస్ చేయొచ్చు, దాన్ని ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్రైస్తవులు వీధుల్లోకి వెళ్ళి ప్రభువైన యేసుక్రీస్తు అని గురించి సువార్త చెబితే మత ప్రచారం అని అడ్డుకుంటున్నారు, వాళ్ళ మీద పేడ నీళ్ళు చల్లుతున్నారు, వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు, మొబైల్లో రికార్డింగ్ చేసి యూట్యూబ్లో పెడుతున్నారు, బూతులు మాట్లాడుతున్నారు. మరి ఆర్టికల్ 25ని పాటించనప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కును బట్టి ప్రాపగేట్ చేసుకోవడం, నా విశ్వాసాన్ని నేను ప్రాపగేట్ చేసుకుంటాను, నేను ప్రకటించే ఎవరు యాక్షన్ తీసుకోలేదు, ఇలాంటి ఘటనలు కూడా ఉన్నాయా? వస్తాను, అక్కడికి వస్తాను. అలా నేను ప్రాపగేట్ చేస్తున్నప్పుడు నాకు అడ్డు తగులుతూ నా ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ని అభ్యంతరం కలిగజేస్తూ ఉన్నప్పుడు రానటువంటి చట్టాలు ఇప్పుడు ఎందుకు వచ్చాయి? అది నా ప్రశ్న. ఇప్పుడు ఎందుకని దీని గురించి మాట్లాడుతున్నారు? నేను ఏ విశ్వాసాన్నైనా విశ్వసించవచ్చు, నేను బిలీవ్ చేయొచ్చు, ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ప్రాపగేట్ చేసుకోవచ్చు. కానీ మీరు యేసుప్రభువుని నమ్ముకుంటే దేశద్రోహులు అనేటట్టుగా మాట్లాడుతున్నారు. ఆర్టికల్ 25 ఏం చెప్తుంది? నేను ఏ విశ్వాసాన్నైనా నమ్మొచ్చు అని. కానీ యేసుప్రభువుని నమ్ముకుంటే దేశద్రోహులు అని మాట్లాడుతున్నారు. అలాంటి వారి మీద ఎందుకు చట్టాలు రావట్లేదు? నేను నా ప్రాక్టీస్ చేసుకుంటుంటే యేసుప్రభువుకి సంబంధించి చర్చిల మీద దాడులు జరుగుతున్నాయి, లేదా ప్రార్థన ఆలయాల మీద దాడులు జరుగుతున్నాయి, ఎందుకని దీని మీద చట్టాలు రావట్లేదు? నేను ప్రాపగేట్ చేసుకుంటున్నప్పుడు స్వేచ్ఛగా వీధుల్లోనికి వెళ్ళి యేసుప్రభువుని నమ్మండి అని చెప్తూ ఉన్నప్పుడు నా విశ్వాసాన్ని ఎందుకని అడ్డు తగులుతున్నారు? ఇలాంటి వాటి మీద ఎందుకు చట్టాలు రావట్లేదు? అంటే ఇలాంటివి కనిపించట్లేదా వీటి మీద చట్టాలు రాకుండా? ఇప్పుడు ఎస్సీ నుంచి యేసుప్రభువుని నమ్ముకుంటే ఈ రక్షణ చట్టం పోతుందని, రిజర్వేషన్ పోతుందని మాట్లాడుతున్నారు కదా, ఎందుకని ఓన్లీ ఎస్సీ నమ్ముకుంటేనే ఇలాంటి చట్టాలు వచ్చాయి, మిగతా కులాల వాళ్ళు నమ్ముకుంటే వాళ్ళకు రిజర్వేషన్లు పోవా, వాళ్ళకు రక్షణ చట్టాలు పోవా, ఓన్లీ ఎస్సీకి ఎందుకు పోతున్నాయి? ఇది నా ప్రశ్న. ఇప్పుడు మన భారతదేశం కులాలు ఉన్నాయి, అవును, 4 కేటగిరీస్ ఉన్నాయి. అలాంటప్పుడు ఒక ఎస్సీకే ఎందుకు పోతున్నాయి, మిగిలినటువంటి కులాల వాళ్ళకి ఎందుకు పోవట్లేదు? ఇది నా ప్రశ్న. ఓకే, మిగతా వాళ్ళు రిజర్వేషన్లు ఉంటే అవి ఎందుకు పోవట్లేదు, ఒక ఎస్సీకి ఎందుకు పోతుంది? ఓసీ, బీసీలు ఉన్నారు, నెక్స్ట్ ఈ ఎస్సీలు ఉన్నారు, వీళ్ళందరికీ పోనటువంటిది ఎందుకని ఎస్సీకే పోతుంది? అది నా ప్రశ్న. ఎందుకు ఎస్సీ గురించే టాపిక్ వస్తుంది ఇక్కడ? ఓకే, భారతదేశం లోపల ఎవరైనా సరే, ఏ కులమైనా, ఏ ప్రాంతమైనా, ఏ మతమైనా ఎవరైనా సరే యేసుప్రభు నమ్ముకున్నప్పుడు ఒకే పేరుతో కదా పిలువబడాలి. ఒకే యేసుప్రభు నమ్ముకున్నప్పుడు, ఒకే బైబిల్ పాటిస్తున్నప్పుడు, ఒకే చర్చికి వెళ్తున్నప్పుడు ఒకటే పేరుతో కదా పిలువబడాలి. అలా కాకుండా ఎందుకని ఎస్సీ నుంచి మారినటువంటి వ్యక్తులకి ఒక పేరు ఇచ్చి, ఎందుకని ఓసీ నుంచి మారినటువంటి వ్యక్తులకి ఇంకొక పేరు ఇచ్చి, ఎందుకని ఎస్టీ నుంచి మారినటువంటి వ్యక్తులు ఇంకొక పేరు ఇచ్చి, ఎందుకని రకరకాల పేర్లతో పిలువబడుతున్నారు, రకరకాల రాయితీలు ఎందుకు ఇవ్వబడుతున్నాయి? ఎందుకని ఎస్టీ వ్యక్తి యేసుప్రభువుని నమ్ముకుంటే రిజర్వేషన్లు పోవట్లేదు, ఎందుకు ఎస్సీ వ్యక్తి మారినప్పుడే పోతున్నాయి? ఓసీ వ్యక్తి మారినప్పుడు ఎందుకు ఆ వ్యక్తి పోవట్లేదు, ఎస్సీకే ఎందుకు? ఇది నా ప్రశ్న. ఓకే, ఇప్పుడు ఓసీకి రిజర్వేషన్లు ఎక్కడ ఉన్నాయండి? ఫలాలు, వాళ్ళ ప్రయోజనాలు ఏం లేవు కదా? ఉన్నాయి, వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఏదో ఒకటి ఉంది. ఇప్పుడు బీసీలు అంటే వాళ్ళకి ఏబిసిడి వర్గీకరణ అది ఉంది కాబట్టి బీసీలకి సంబంధించినటువంటి ఫలాలు అందుతున్నాయని చెప్పి అంటారు. ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు తీర్పుని ఎస్సీలతో పాటు బీసీలకు కూడా అనుభవించే పరిస్థితి ఉంటుందేమో, ఎందుకంటే ఇప్పుడు దీని మీద కోర్టుకు వెళ్ళారు కాబట్టి, సో దీనికి సంబంధించి తీర్పు వచ్చింది, ఇక అన్నింటికీ వర్తిస్తుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే క్రైస్తవంలో కులం అనేదే లేదు కాబట్టి, ఇక్కడ కుల ప్రాతిపదికన వీళ్ళకి ఈ రక్షణ చట్టాలు వచ్చినాయి కాబట్టి ఇది క్యాన్సిల్ అవుతుందని చెప్పారు. సో అట్లాగే ఇది పర్టికులర్గా ఈ కేసుకు సంబంధించి ఎస్సీ ఉంది కాబట్టి తీర్పు అట్లా వచ్చింది అనుకుంటున్నాను నేను. ఓకే వలి గారు, మీకు అంటే ఒక పాస్ట్ ఏం జరిగిందో చెప్తాను. ఈ తీర్పు నిన్నో మొన్నో వచ్చింది కాదు, ఇది 1950 నుంచి అమల్లో ఉండేటువంటి విషయం ఇది. అయితే మొన్నటికి మొన్న గుంటూరులో ఒక వ్యక్తి, చింతాడ ఆనంద్ అనేటువంటి ఒక పాస్టర్గా పిలువబడుతున్నటువంటి ఒక మూర్ఖుడు ఏం చేశాడు అంటే, ఏదో ఒక గొడవ జరిగితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాడు. ఆ వ్యక్తి పాస్టర్ యేసును ప్రకటిస్తున్నాడు, అతన్ని దూషించారని కేసులోనో, అతను దూషించారనో ఏదో మొత్తానికి వెళ్ళి కేసు పెట్టాడు. ఆ కేసు ఏమైనా పెట్టాలి? పాస్టర్ నైనా నా మీద దాడి జరిగిందని కేసు పెట్టకుండా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాడు. అప్పుడు వాళ్ళు అడిగారు, నువ్వు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కిందకి ఎందుకు వస్తావు? నువ్వు యేసుని నమ్ముకున్నావు, చర్చ నడిపిస్తున్నావు కదా, పాస్టర్ కదా, ఎస్సీ ఎస్టీ కిందకి ఎందుకు వస్తావు? క్రైస్తవులు కులం లేదు కానీ వాళ్ళు ప్రశ్నించారు. అప్పటికైనా ఆ మూర్ఖుడు ఏం చేయాలి? మౌనం వహించాలి కదా. దాన్ని పట్టుకుని వెళ్ళి హైకోర్టుకు వేసుకున్నాడు.
హైకోర్టు కూడా దీన్ని చెప్పింది. అలా కాదు, నువ్వు ఎప్పుడైతే యేసుప్రభుని నమ్ముకుంటావో నీకు కులం అనేది వర్తించదు, కులం వర్తించకపోతే నీకు కులానికి సంబంధించిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అన్నది వర్తించదు అని చెప్పింది. ఆ మూర్ఖుడు అంతటితో ఆగాడా? అక్కడి నుంచి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. ఇప్పుడు సుప్రీంకోర్టు నిన్న జడ్జిమెంట్ రిలీజ్ చేసింది. ఏమని? హైకోర్టు ఏదైతే ఇచ్చిందో దాన్నే సమర్థిస్తూ వెలువరించింది. హైకోర్టు ఎలా ఇచ్చిందంటే రాజ్యాంగాన్ని బట్టి ఇచ్చింది. అది 1950లో వచ్చినటువంటి ఆర్డినెన్స్ ప్రకారంగా ఈ షెడ్యూల్ క్యాస్ట్ కు సంబంధించిన వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో యేసుప్రభుని నమ్ముకుంటే పోతాయి. ఎందుకు పోతాయి అంటే వాళ్ళకి క్రిస్టియన్స్ కులాలు ఉండవు, ముస్లిమ్స్ కులాలు ఉండవు. 1950లో ఈ ఎస్సీ ఎస్టీలకు ఏవైతే ఉన్నాయో 1956లో సిక్కులు దాని కిందకు వచ్చారు. తర్వాత 1990లో బౌద్ధులు కూడా చేర్చారు, అందులో దానికి అన్వయించారు. కానీ ముస్లిమ్స్ కి క్రిస్టియన్స్ కి అది అప్లై అవ్వదు. ఎందుకంటే ముస్లిమ్స్ లోను క్రిస్టియన్స్ లోను కులాలు లేవు కాబట్టి. ఈ ఎస్సీకి సంబంధించిన వ్యక్తి, ఈ చింతాడ ఆనంద్ అనేటువంటి ఈ పాస్టరు, ఈ వ్యక్తి ఎప్పుడైతే ఎస్సీ ఎస్టీ పెట్టాడో అసలు ఆ వ్యక్తికి వర్తించదు కదా, కులం అనేది వర్తించదు కదా. అలా ఆ వ్యక్తి మూర్ఖత్వాన్ని బట్టి ఈరోజు క్రైస్తవ సమాజంలో ఎక్కువ శాతం మంది మీద పడినటువంటి ప్రభావం ఇది. ఇది నిన్న మొన్న వచ్చిన తీర్పు కాదు, 1950 నుంచి ఉన్నటువంటి విషయం ఇది. అయితే మొన్న ఈ వ్యక్తి చేసిన మూర్ఖ పనికి ఇది వెలుగులోకి వచ్చింది. ఓకే, అతను చేసింది మూర్ఖ పని అంటున్నారు కాబట్టి సుప్రీంకోర్టు తీర్పును మీరు యాక్సెప్ట్ చేస్తా ఉన్నారు. నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, దీన్ని నేను స్వాగతిస్తున్నాను. ఇది అందరికి విస్తృతంగా తెలియాలని కూడా కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ ఇంకొక లొసుగు ఏంటంటే వివక్షను బట్టి ఎస్సీ షెడ్యూల్డ్ క్యాస్ట్ అనేది ఫామ్ అయింది. వివక్ష, అన్టచబిలిటీని బట్టి. ఓకే, ఆ అన్టచబిలిటీ పోలేదు అంటే ఇంకా ఎస్సీకి సంబంధించిన వ్యక్తులుగానే ఉన్నారు అనేది ఇంకా ఉంది. ఎలా ఉందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇప్పుడు ఒక ఎస్సీ ఉందంటారా? అప్పటి పరిస్థితులు ఇంకా బలమైంది, అది విస్తృతమైంది అని అనుకుంటున్నాను. కాకపోతే రూపం మార్చుకుంది. అది ఎలాగో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఉదాహరణకి ఒక ఎస్సీ వ్యక్తి ఇప్పుడు ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి నేను యేసుప్రభుని నమ్ముకున్నాను, నేను బాప్తీసం తీసుకున్నాను, చర్చికి వెళ్తున్నాను, నేను క్రిస్టియన్ని అన్న సర్టిఫికెట్ ఇవ్వండి, ఈ కులంలో నుంచి ఎస్సీ కులం నుంచి నాకు విడుదల ఇవ్వండి అని అర్జీ పెట్టుకున్నప్పుడు, అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఏమని సర్టిఫికెట్ ఇస్తున్నారు అంటే క్యాస్ట్ అనే దగ్గర షెడ్యూల్డ్ క్యాస్ట్ కన్వర్టెడ్ టు క్రిస్టియానిటీ అని వ్రాసి బ్రాకెట్లో బీసీసీ అని రాస్తున్నారు. బీసీసీ అని రాస్తున్నారు. బీసీసీ లేదా కొన్నిట్లో ఏం రాస్తున్నారు అంటే మాలా క్యాస్ట్ కన్వర్టెడ్ టు క్రిస్టియానిటీ అని వ్రాసి బ్రాకెట్లో బీసీసీ రాస్తున్నారు. ఇప్పుడు షెడ్యూల్డ్ క్యాస్ట్ లేదా మాలా అని మెన్షన్ ఎందుకు చేస్తున్నావు? అక్కడ జస్ట్ బీసీసీ అని రాయొచ్చు కదా, లేకపోతే క్రిస్టియన్ అని రాయొచ్చు కదా, లేకపోతే ఇండియన్ క్రిస్టియన్ అని రాయొచ్చు కదా, లేదా ఇంకేదైనా పదం పెట్టచ్చు కదా, డైరెక్ట్గా అది పెట్టచ్చు కదా. అలా కాకుండా షెడ్యూల్డ్ క్యాస్ట్ కన్వర్టెడ్ టు క్రిస్టియానిటీ అని ఎందుకు రాస్తున్నావు అంటే మూలం పోలేదు కదా, ఇంకా మూలాన్ని పదే చూపెడుతున్నావు కదా. మూలాన్ని పదే చూపెడుతున్నప్పుడు దానికి సంబంధించిన మీరు అందులో నుంచి కన్వర్ట్ అయ్యారు అని చెప్పి తెలియాలి కదా మీకు. అఫీషియల్ గా మీకు చాలా మందికి వచ్చే ప్రశ్న, మంచి ప్రశ్న. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. ఇప్పుడు నేను వేసుకున్న షర్ట్ ఏ కలరు? వైట్ కలర్. ఇదేనా ఆన్సర్? ఇంకేమైనా ఉందా? ఇంకేమైనా చెప్పగలరా? అంతే, ఇంతమించి ఏం చెప్పలేరా? అలా కాకుండా మీరు బ్లాక్ షర్ట్ తీసివేసి వైట్ షర్ట్ వేసుకున్నారా, ఎందుకు చెప్పలేదు మీరు? మీరు బ్లాక్ షర్ట్ వేసుకున్నది నాకు తెలియదు కదా. అలా కాదు, దీనికంటే ముందు ఏదో కలర్ విప్పేసి ఉంటా కదా. నేను అడిగిన ప్రశ్న అంటే ఇది ఏ కలర్ అని అడిగాను. అవును, ఇది వైట్ అన్నది తెలివైనటువంటి సమాధానం. అలా కాకుండా దీనికి ముందు తెలివైనది కాదు, అందరూ మీరు కలర్ ఏంటి అనేది కనిపిస్తుంది కదా. అది అవును, కనిపించేది ఇదే. సో ఏంటంటే వైట్ షర్ట్ అని చెప్పాలి అంతే. అంతేగాని దీనికి ముందు ఏ షర్ట్ వేసుకున్నా అన్నది అనవసరం. నేను అడిగింది అంటే ఇదేంటి, ఈ కలర్ ఏంటి అని అడిగాను. అలాగే ఇప్పుడు ఈ వ్యక్తి క్యాస్ట్ ఏంటి అన్నప్పుడు పలానా క్యాస్ట్ అయిపోయింది. అంతేగాని షెడ్యూల్డ్ క్యాస్ట్ నుంచి ఇలా వచ్చాడన్నప్పుడు పోలేదు, ఆ వాసన పోలేదే, అది పోలేదు కదా. అది పోనప్పుడు దానికి సంబంధించిన రాయితీలు ఎందుకు పోతాయి అది అడుగుతున్నాను నేను. పూర్తిగా రిలీజ్ చేయి అక్కడి నుంచి. క్రిస్టియన్స్కి కులాలు లేవు, ఓకే, ముస్లిమ్స్ కులాలు లేవు. అంటే మీరు కన్వర్ట్ అయ్యారు అని చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా అధికారులు ఎందుకు చెప్తున్నావు అంటున్నా. భారతదేశంలో ఉన్నాము అంటే భారతదేశంలో బై బర్త్ క్రిస్టియన్స్ ఎవరు లేరు. భారతదేశం అన్నది ఇప్పుడు క్రిస్టియానిటీ పుట్టింది యెరూషలేంలో పుట్టింది, అది జెరూసలేంలో పుట్టింది. మిగతా ప్రపంచానికి అది కొత్తది. కాబట్టి ఏ దేశంలో క్రిస్టియన్స్ ఉన్నా వాళ్ళు కన్వర్ట్ అయిన వాళ్ళే ఉంటారు తప్ప బై బోర్న్ క్రిస్టియన్స్ ఉండరు. బై బోర్న్ క్రిస్టియన్స్ అయితే ఇప్పుడు మేము ఎస్సీకి సంబంధించి రిజర్వేషన్ కావాలి, అట్రాసిటీ కావాలని
కోరుకునే దాంట్లో మీనింగ్ లేదు. ఎందుకంటే బై బార్న్ క్రిస్టియన్ కాబట్టి. కన్వర్ట్ అయ్యాం కాబట్టే ఇప్పుడు గొడవ వచ్చింది ఇక్కడ. బై బార్న్ అయితే కనుక ఎస్ అని ఎందుకు అన్వయించుకోం కదా. ఓకే, కాబట్టి ఇక్కడ ఆ పదాన్ని ఎందుకు పెడుతున్నావు అది నా ప్రశ్న. ఆ పదాన్ని పెడుతున్నావు అంటే మూలాన్ని ఇంకా నిలవబెట్టావు. మూలాన్ని పెట్టినప్పుడు అంటే అట్లా ఎందుకు అనుకోవాలి? అసలు ఎంతమంది ఎస్సీలు పూర్తిగా తమ మతాన్ని మార్చుకుంటున్నారు అనే లెక్కలో భాగంగా ఒక అఫీషియల్ గణాంకాల కోసం ప్రభుత్వం చేస్తుంది అనుకోవచ్చు కదా. ఎందుకు చేయాలంటున్నాను. అక్కడేంటి క్యాస్ట్ ఏంటి లేదా రిలీజన్ ఏంటి అంతే ఆప్షన్. దానికి బీసీసీ అనైనా రాయి, లేకపోతే ఇండియన్ క్రిస్టియన్ అనైనా రాయి, లేకపోతే క్రిస్టియన్ అనైనా రాయి. అంతేగాని అంతకు ముందు ఎక్కడున్నాడు అన్నది ఎందుకు రాస్తున్నావు, లేదా మిగిలిన వాళ్ళకి ఎందుకు అది రాయట్లేదు? మిగిలిన కులాలకు సంబంధించి భారతదేశంలో అనేక మంది మారుతున్నారు కదా, వాళ్ళని ఎందుకు మెన్షన్ చేయట్లేదు? ఓన్లీ ఎస్సీని ఎందుకు మెన్షన్ చేస్తున్నావు? అంటే బీసీ కుల వివక్ష. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీసీ కులానికి సంబంధించిన ఒక గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి యేసు ప్రభు నమ్ముకొని క్రిస్టియానిటీలోకి వెళ్ళారనుకోండి. అవును, అతను ఇప్పుడు మీరు అంటున్నట్టు ఇక్కడ మీ కులాన్ని ప్రస్తావించినట్టుగా వాళ్ళు గౌడ అని చెప్పి ప్రస్తావించట్లేదా? వీళ్ళు ఇప్పుడు పూర్తిగా క్రిస్టియన్లోకి మారిపోయారని చెప్పి వాళ్ళు వాళ్ళకి ఇస్తున్న సర్టిఫికేట్లో పెట్టట్లేదా? నేను వాళ్ళ సర్టిఫికేట్ చూడలేదు. ఇప్పుడు తెర మీదకి వచ్చింది షెడ్యూల్డ్ క్యాస్ట్ సంబంధించి. ఎందుకు ఓన్లీ షెడ్యూల్ క్యాస్టే? వీళ్ళకి ఎందుకు రిజర్వేషన్ పోతాయి, మిగతా వాళ్ళకి ఎందుకు పోవు? అది నా ప్రశ్న. ఎందుకు వీళ్ళ గురించి మాట్లాడుతున్నారు అది నా ప్రశ్న. ఇకపోతే ఆర్టికల్ 25ని అమలు చేయకుండా, అంటే పూర్తి స్థాయిలో దానికి ఎలాంటి అభ్యంతరం లేకుండా, ఆటంకం లేకుండా దాన్ని అమలు చేయకుండా చర్చిల మీద దాడులు జరుగుతున్నప్పుడు, లేదా బైబిల్ మీద దాడులు జరుగుతున్నప్పుడు, క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నప్పుడు, క్రీస్తును బహిరంగ దూషిస్తూ ఉన్నప్పుడు ఆర్టికల్ 25 అనేది అభ్యంతరపరచబడుతుంది కదా. అక్కడ ప్రశ్నించకుండా, అక్కడ చట్టాలు తీసుకొని రాకుండా ఎందుకని ఇప్పుడు ఎస్సీ నుంచి యేసుప్రభుని నమ్ముకుంటే అని ఇది అర్జెంటుగా తీసుకుని రావాల్సిన అవసరం ఏంటి తెర మీదకి? ఇకపోతే ఏ వ్యక్తి అయినా సరే యేసుప్రభుని నమ్ముకుంటున్నా అని చెప్పినప్పుడు 10-15 రోజుల్లో ఈ వ్యక్తి క్రిస్టియన్ అనేటువంటి సర్టిఫికెట్ ఇవ్వగలుగుతున్నారా? ఈ ఫీల్డ్ మీద వెళ్తే మనం ఇవ్వట్లేదు అందరికీ. కాబట్టి ఒక చట్టాన్ని తీసుకుని రావాలి, లేదా ఒక అవేర్నెస్ క్రియేట్ కావాలి. అదేంటంటే ఎవరైనా యేసు ప్రభుని బహిరంగ అంగీకరించినప్పుడు వాళ్ళకి 10-15 రోజుల్లో క్రిస్టియన్ అనే సర్టిఫికెట్ వచ్చిన రోజు, లేదా క్రిస్టియన్స్ స్వేచ్ఛగా క్రీస్తును ఆరాధించగలిగినప్పుడు, వాళ్ళ దేవాలయాలపైన చర్చిలపైన దాడులు ఆగిపోయినప్పుడు, వాళ్ళ సమాజంలోకి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎలాంటి దాడి లేకుండా శాంతియుతంగా వాళ్ళ మతాన్ని వాళ్ళు ప్రోపగేట్ చేసుకునేటువంటి పరిస్థితులు కల్పించినప్పుడు అప్పుడు ఇప్పుడు దాడులు జరుగుతున్నాయండి. చర్చిల మీద దాడులు జరగడం, యేసుప్రభు నమ్ముకున్న రోడ్ల మీద దాడి చేయడం, వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ ప్రార్థనలు చేసుకోలేకపోవటం, ఇవన్నీ జరుగుతున్నాయా ఇప్పుడు? అంటే మీరు చూడట్లేదా న్యూస్? చూడట్లేదు. మన ట్యాంక్ బండి మీద బైబుల్ కాల్చింది కానీ, ఈ మధ్య బైబుల్ కాల్చినటువంటి సందర్భాలు కానీ, చర్చలు పగలగొడుతున్న సందర్భాలు కానీ బహిరంగంగా ఇలా చూస్తున్నాం కదా. అంతెందుకు ఇప్పుడు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే యేసుప్రభుని బండబూతులు తిడుతున్నటువంటి ఛానల్స్ లేవా? యేసుప్రభుని కానీ క్రైస్తవులు కానీ బండబూతులు మాట్లాడుతున్నటువంటి ఛానల్స్ మీకు కనిపించట్లేదా? అసలు క్రైస్తవాన్ని తిట్టడమే కదా ఏమంటారు దేశభక్తి అంటే. ఈరోజు క్రైస్తవుల్ని ముస్లిమ్స్ని తిట్టడమే కదా దేశభక్తి అంటే. రోజు అంటే చట్ట ప్రకారంగా వాళ్ళకి క్రిమినల్ కేసులు పెడతారు. వాళ్ళు ఎవరు పెడుతున్నారు, ఎక్కడ పెడుతున్నారు? సవ్యంగా జరగట్లేదు. ఎక్కడ జరుగుతున్నాయి? జరిగితే ఎందుకు వాళ్ళు మాట్లాడుతున్నారు ఇంకా? కాబట్టి వివక్ష ఆగిపోయిన రోజు అప్పుడు రిజర్వేషన్ తీసేసుకోండి, ఈ అట్రాసిటీని తీసివేసుకోండి. ఇంకా అదే పేరుతో పిలుస్తూ, ఇంకా అదే వ్యవస్థలో కట్టేస్తూ, ఇంకా అదే పదాన్ని సర్టిఫికెట్లో కూడా పెడుతూ దానికి వచ్చేటువంటి బెనిఫిట్లు తీయడం అనేది అది ప్రీవియస్ ఏంటనేది పెట్టకపోతే మీకు ఓకే. ఎందుకంటే ప్యూర్ క్రిస్టియన్ గుర్తించావు. కానీ ప్యూర్ క్రిస్టియన్ గా మార్పు చెంది ఇంకా బ్యాక్ డోర్ నుంచి ఫలాలు పొందుతున్న వాళ్ళు ఎంతమంది లేరు? అప్పుడు ఆప్షన్ ఉండదు. మీరు ప్యూర్ క్రిస్టియన్ ఎప్పుడైతే పెడతారో బ్యాక్ డోర్ నుంచి వెళ్ళేదానికి ఆప్షన్ లేదు. ఎందుకంటే అక్కడ ఒప్పుకోదు, చట్టం ఒప్పుకోదు. ఇప్పుడు చింతాడ ఆనంద్ అనేటువంటి ఒక మూర్ఖుడు ఎప్పుడైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళాడో ఏమని చెప్పింది పోలీస్ స్టేషన్? నువ్వు పాస్టర్ అయి ఉండి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎలా పెడుతున్నావు అని అడిగారు. అదే వ్యక్తి పాస్టర్ కాకుండా వెళ్ళుంటే డెఫినెట్గా తీసుకుని ఉండు. పాస్టర్ కాబట్టి ఒప్పుకోలే. అలాగే క్రిస్టియన్ అని ప్యూర్గా వచ్చినప్పుడు ఎస్సీ ఎస్టీ కిందకి వెళ్ళలేడు ఆ వ్యక్తిగా, వెళ్ళలేడు. ఓకే, అప్పుడు వాళ్ళకి రిజర్వేషన్లు పూర్తి న్యాయం జరిగినట్టు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో, హైకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో ఇది 1950 నుంచి ఉంది, కొత్తదేం కాదు.
అయితే మొన్న సంఘటనతో తెర మీదకి వచ్చింది అంతే. అందరూ ఇంకొకసారి ఆలోచిస్తున్నారు. అయితే నేనేమంటున్నాను అంటే ఆర్టికల్ 25కి భంగం కలుగుతుంది. క్రైస్తవులు తమ విశ్వాసాన్ని స్వేచ్ఛగా ప్రకటించుకోలేకపోతున్నారు, ప్రాక్టీస్ చేసుకోలేకపోతున్నారు. లేదా ఎవరైనా ఒక వ్యక్తి కొత్తగా యేసుని నమ్ముకోవాలంటే భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. మరి ఆర్టికల్ 25 ఫస్ట్ అమలు చేయండి, దానికి ఎలాంటి విఘాతం కలగకుండా చూడండి. అలా చూసి ఇప్పుడు ఎస్సీ నుంచి ఎవరైతే యేసుని నమ్ముకున్నారో వీళ్ళకి వివక్ష లేకుండా చేసి అటు తర్వాత వీళ్ళు కనుక ఎస్సీ ఎస్టీకి సంబంధించిన బెనిఫిట్ల కోసం ప్రయత్న పడితే అప్పుడు వీళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. అది నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు ఎస్సీగా ఉన్నవాళ్ళు సార్, ఇప్పుడు ఎస్సీగా ఉన్నవాళ్ళు క్రిస్టియన్లోకి మారే ఆలోచన ఇప్పుడు చేసే అవకాశం ఉందా? ఏమైనా తగ్గే అవకాశం ఉందంటారా సుప్రీంకోర్టు తీర్పు తర్వాత? ఓకే, వెరీ గుడ్. యేసుప్రభుని నమ్మడం అన్నది ఈ చట్టాలకు సంబంధించింది, సర్టిఫికేట్లకు సంబంధించింది కాదు. రిజర్వేషన్లకు సంబంధించింది, అసలు రక్షణ కాదు. చట్టాలకు సంబంధించింది కాదు. ఇది కేవలం ఫెయిత్, అది విశ్వాసం. అది నాకు యేసుప్రభు బోధన నచ్చింది, యేసుప్రభు చెప్పిన విషయాలు నచ్చాయి. ఆయన సిలువ మీద ప్రాణం పెట్టింది నాకు అర్థమైంది, నేను పాపినని నాకు తెలిసింది. నా పాపాలు క్షమించబడాలనేటువంటి ఆలోచన నాకు వచ్చింది కాబట్టి నేను క్రీస్తు నమ్ముకున్నా తప్ప ఈ క్రీస్తు నమ్ముకుంటే ఉండేటువంటి చట్టాలు ఏంటి, రిజర్వేషన్లు ఏంటి, అట్రాసిటీ కేసులు ఏంటి, లేదా సర్టిఫికేట్లు ఏముంటుంది, ఇవన్నీ నాకు తెలియదు. నేను పాపిని అనేటువంటి భావన నా మనస్సాక్షి నాకు కలిగింది. ప్రభువైన యేసుక్రీస్తు క్షమిస్తాడు అని నాకు అర్థమైంది. నేను వచ్చి ఆయన దగ్గర క్షమాపణ వేయడానికి నేను క్రీస్తును ఫాలో అవుతున్నాను. దీనికి ఈ సర్టిఫికేట్లు సంబంధమే లేదు. ఇప్పుడు ఈ చట్టం రావడాన్ని బట్టి నేను నిజంగా చాలా సంతోషపడుతున్నాను. ఇది ఆహ్వానించదగ్గ విషయం. ఎలాగంటే చెప్తాను వినండి. ప్రస్తుతానికి క్రైస్తవ్యంలో స్క్రాప్ ఎక్కువైంది. ఎలాగైతే ఒక రైతు పొలం పండించినప్పుడు గట్టి గింజలతో పాటు సచ్చు గింజలు కూడా చెత్త చెదారం ఉంటుందో, ఆ రైతు ఏం చేస్తాడు, మొత్తం అంతటిని తీసుకొచ్చి గరిసెలో నింపుకోడు. ఏం చేస్తాడు, బాగా ఎండబెట్టి తూర్పారబడతాడు. 1-3 సార్లు తూర్పారబట్టిన తర్వాత ఆ గట్టి గింజలు తీసుకొచ్చి గరిసెలో నింపుకుంటాడు. ఇది తెలివైనటువంటి రైతు చేసేటువంటి పని. మిగతా చెత్త అంతటిని కాల్చి పడేస్తాడు కదా. అలాగే యేసుప్రభు ప్రకటించబడుతున్నప్పుడు ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో కానీ, భారతదేశ వ్యాప్తంగా కానీ, ప్రపంచవ్యాప్తంగా కానీ గట్టి గింజలతో పాటు సచ్చు గింజలు కూడా చాలా వచ్చేసాయి. అంటే యేసుప్రభుని ఎందుకు నమ్మాలి, యేసుప్రభుని నమ్ముకుంటే ఏ క్రైమ్ చెల్లించాలి, ఏ మూల్యం చెల్లించాలి అనేటువంటిది ఏమీ తెలియకుండా జస్ట్ అలా వచ్చేసారు అంతే. తండోపతండాలుగా వచ్చేసారు. అలా వచ్చేసేటప్పటికి జనసంఖ్య పెరిగింది కానీ నంబర్ ఆఫ్ క్రిస్టియన్స్ పెరిగారు కానీ అసలు క్రిస్టియానిటీ ఏం చెప్తుంది, ఎసెన్స్ ఏంటన్నది మిస్ అయిపోయింది. మంది ఎక్కువైతే మజ్జిగ పలచబడుతుంది అనేటట్టుగా నంబర్ పెరిగే కొద్దీ అసలు క్రిస్టియానిటీ ఏంటనేది మిస్ అయిపోయింది. ఎవడి గోల వాడిది అయిపోయింది, ఎవడి ధోరణ వాడిది అయిపోయింది. ఈ భ్రష్టత్వం పోవాలంటే ఫినిష్ చేయనివ్వండి, ఈ చెత్తంతా పోయి గట్టి గింజలు నిలవబడాలి అంటే ఇలాంటి చట్టాలు వస్తే ఇప్పుడు క్రీస్తును అంగీకరించాలి అనుకునేవాడు ఖచ్చితంగా దీన్ని ఆలోచిస్తాడు. నేను క్రీస్తును అంగీకరిస్తే నేను ఏం కోల్పోతాను, ఓకే నేను ఎంత నేను ఎంత పే చేయాల్సి వస్తుంది, ఎంత మూల్యం చెల్లించాల్సి వస్తుంది, ఎంత క్రైమ్ చెల్లించాల్సి వస్తుంది అని ఆలోచిస్తాడు కదా. అలా ఆలోచన ఉన్నాడు. ఎప్పుడైతే క్రైస్తవులోకి వస్తాడో అప్పుడు క్రిస్టియన్ ఎసెన్స్ అనేది నిజంగా ప్రపంచానికి అర్థమవుతుంది. ఈరోజు ఇలాంటి ఏమీ లేకుండా, లోక జ్ఞానం లేకుండా అలా ఏదో మొక్కుబడి దేవుడిగా యేసు ప్రభు మార్చేశారు కాబట్టి ఏదో కడుపు నొప్పి తగ్గుతుంది, మోకాలు నొప్పులు తగ్గుతాయి, లేదా పెళ్లిళ్ళు అవుతాయి, ఉద్యోగాలు వస్తాయి, కడుపులో గడ్డలు కరుగుతాయి అనేటట్టుగా వచ్చేసారో, యేసు ప్రభు అలాంటి దేవుడిగా చేసేసారో, క్రిస్టియానిటీ అంటే ఏంటంటే మిస్ అయిపోయి అబ్యూజ్ అయిపోయింది. అందుకని మీరు చూడండి, ఇప్పుడు చాలా మంది క్రిస్టియన్ పాస్టర్స్ ని ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళు టచ్ అనడం, పడగొట్టడం, గంతులు వేయడం, కేకలు వేయడం, ప్రార్థన చేస్తే ఎయిడ్స్ పోయిందని చెప్పడం, క్యాన్సర్ పోయిందని చెప్పడం, ఇలాంటి ఏంటి సార్ అదంతా డ్రామాలు అవి? ప్యూర్లీ డ్రామా అదంతే, కాబట్టి నేను ఏమంటాను, క్రిస్టియానిటీకి వాళ్ళు మచ్చ తీసుకొని రావటమే కదా ఇలా ఎందుకు మచ్చ తీసుకొస్తున్నారు అంటే జనాలు ఎక్కువైపోయారు, ఆలోచన తక్కువైపోయింది. ఇప్పుడు ఇలాంటి చట్టాలు వస్తే యేసుని నమ్ముకునేవాడు నిజంగా ఆలోచించేవాడే ఉంటాడు, ఒక కమిట్మెంట్ తోనే క్రీస్తుని నమ్ముకుంటాడు. ఎందుకంటే ఆయన నమ్ముకుంటే ఇవన్నీ పోతున్నాయి కాబట్టి అలాంటి వ్యక్తులు క్రీస్తు నమ్ముకున్నప్పుడు, తెలిసి నమ్ముకున్నప్పుడు వాడు క్రిస్టియానిటీ కట్టుపడతాడు. ఇలాంటి తమాషాలన్నీ వెళ్ళిపోతాయి. మీకు ఒక మాట చెప్తాను, మొన్న డిమానిటైజేషన్ జరిగినప్పుడు ఏం జరిగింది, ఈ ఫేక్ నోట్స్ అన్ని వెళ్ళిపోయాయి కదా. ఫేక్ నోట్స్, ఇలాంటి పటిష్టమైన చట్టాలు వచ్చినప్పుడు ఇలాంటి వచ్చిన నిఖార్సైన క్రైస్తవులు వస్తారు. నిఖార్సైన క్రైస్తవ్యం వస్తుంది. ఇప్పుడున్న క్రైస్తవ్యాన్ని చూసి బయట వాళ్ళు నవ్వుకుంటున్నారు. ట్రోలింగ్ మెటీరియల్ లాగా మారిపోయింది ప్రస్తుతానికి క్రైస్తవ్యం కానీ, క్రైస్తవ పాస్ట్ కానీ ట్రోలింగ్ మెటీరియల్ లాగా మారిపోయారు అనమాట. అయితే ఇలాంటి చట్టాలు రావడాన్ని బట్టి
పటిష్టమైనటువంటి క్రైస్తవ్యం, క్రిస్టియన్ ఎసెన్స్ అనేది ప్రపంచానికి ఓకే, అర్థమవుతుంది. అంటే ఇప్పుడు స్క్రాప్ అంతా వెళ్ళిపోతుంది. నిజమైన క్రైస్తవుడు క్రైస్తవ మతంలోకి రావాలనుకున్నాడు, నిజంగా యేసు పట్ల ప్రేమ ఆ భావన కలిగిన వాడి ఆలోచన ఎట్లా ఉండాలంటే, నాకు రిజర్వేషన్లు అవసరం లేదు, నాకు నా పిల్లలకు సంబంధించి ఎలాంటి రిజర్వేషన్లు కావచ్చు, ఎలాంటి రక్షణ చట్టాలు కావచ్చు, నాకు ఇవేమీ అవసరం లేదు, నాకు యేసే ముఖ్యం అనుకున్న వాడు మాత్రమే మతంలోకి వస్తాడు. కాబట్టి వాళ్ళ క్రిస్టియానిటీ అనేది రియల్ క్రిస్టియానిటీ, జెన్యున్ క్రిస్టియానిటీ ఉంటుంది అన్నది నా ఉద్దేశం. ఇక్కడ ఇంకో మాట చెప్తాను మీకు. మీరు ఏమన్నారు అంటే, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను కాబట్టి నాకు రిజర్వేషన్ వద్దు, అది కాదు. రిజర్వేషన్ అనేది హిందూయిజానికి సంబంధించింది, కులం అనేది హిందూయిజానికి సంబంధించింది. యేసు ప్రభుకి హిందూయిజానికి సంబంధం లేదు. కాబట్టి ఇక్కడ నుంచి నువ్వు ఎప్పుడైతే ఇటు వచ్చావో, ఇక్కడ వచ్చే బెనిఫిట్ నువ్వు తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు? మీకు మాట చెప్తాను వలి గారు. ఒక హైందవుడు ఒక ప్రసాదం పెడుతున్నాడు అనుకో, క్రిస్టియన్స్ తీసుకుంటారా? తీసుకోరుగా. ఎందుకు తీసుకోరు? అది వాళ్ళకి సంబంధించింది, నాది కాదు, సంబంధించింది. కాబట్టి దాన్ని మేము ఎలా తీసుకుంటామన్నది క్రైస్తవ భావన. మరి రిజర్వేషన్ కూడా కులానికి సంబంధించింది, అంటే కులం అనేది హిందూయిజానికి సంబంధించింది. ఆ బెనిఫిట్ ని ఒక క్రిస్టియన్ తీసుకోడు, ఇచ్చినా తీసుకోడు. కానీ ఎందుకు తీసుకుంటున్నారు అంటే, చాలా మందికి అవగాహన లేదు. ఎందుకు అవగాహన లేదు? సరిగా ఆలోచించలేదు వాళ్ళు. అంటే చాలా మందిలో కొంతమంది ఆలోచన ఏంటంటే, ఇలా ఇది ఎలాగూ మనకి పుట్టుకతోనే వచ్చినటువంటి రిజర్వేషన్లు కాబట్టి, సరే నేను నా దేవుడిని నేను ఏదో చూసుకుంటా ఉన్నాను, నాకు ఆటోమేటిక్గా కొన్ని రిజర్వేషన్లు వస్తాయి, నాకు బాగుంటుంది, నా ఫ్యామిలీకి బాగుంటుంది అన్న ఒక ఆలోచనతో దాన్ని అమలు చేసుకుంటూ పోతా ఉన్నాడు. అమలు చేసుకుంటూ పోతున్నారు. ఇప్పుడు ఒక చట్టం వచ్చింది కదా, ఇప్పుడు తెలిసింది కదా. తెలియనంత వరకు చేసామంటే ఓకే, కానీ ఇప్పుడు తెలిసింది కదా ఇలాంటి ఒక చట్టం ఉందని. ఇప్పుడు కూడా దానికి మనం మొగ్గు చూపితే మనం మోసం చేసిన వాళ్ళు అవుతాం. ఇకపోతే బైబిల్ ఒక మాట రాయబడింది, ఎవరైతే నన్ను వెంబడించాలనుకుంటున్నారో, యేసు చెప్పిన మాట, ఎవడైతే నన్ను వెంబడించాలనుకుంటున్నాడో వాడు తన్ను తాను ఉపేక్షించుకొని తనను తానే కాదనుకోవాలి. నంబర్ 1. నంబర్ 2, నా నిమిత్తం తల్లిదండ్రులనైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెళ్ళనైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచిపెట్టని వాడు, ఒకవేళ నేనా లేకపోతే నువ్వా అనేటువంటి ప్రశ్న వస్తే నువ్వే ప్రభువా అనాలి, నన్ను నేను కాదనుకోవాలి. నేనా లేకపోతే నీ తల్లిదండ్రులా అనే ప్రశ్న వస్తే నువ్వే ప్రభువా అంగీకరించాలి. అంటే ఫస్ట్ ప్రయారిటీ యేసు ప్రభువే, తర్వాతే నేనైనా, తర్వాతే నా తల్లిదండ్రులైనా, తర్వాతే ఇంకేదైనా సరే. ఇది యేసు ప్రభువుని అనుసరించే వాడికి ఉండవలసిన ప్రాథమిక లక్ష్యం అని క్రీస్తు చెప్పాడు మత్తయి సువార్త 16వ అధ్యాయంలో. నా నిమిత్తం నన్ను వెంబడించాలి అంటే మిమ్మల్ని మీరు కాదనుకోవాలని. ఇప్పుడు నేను యేసు ప్రభువుని అంగీకరించాలనుకుంటున్నాను, అయితే నాకు రిజర్వేషన్ పోతుంది, నాకు SC ST అట్రాసిటీ ఈ రక్షణ చట్టం పోతుంది. నేను ఇప్పుడు ఏం చేయాలి? క్రీస్తును వదిలిపెట్టాలన్నా వీటిని వదిలిపెట్టాలన్నా? అకార్డింగ్ టు Matthew 16 ప్రకారంగా నేను దేన్ని వదిలిపెట్టాలి? ఈ రిజర్వేషన్లన్నీ వదిలిపెట్టాలి, వీటిని వదిలిపెట్టాలి. ఇది బైబిల్లో చెప్పంది కాదు, బైబిల్లో ఉన్నదే ఇది. నన్ను నమ్మాలి అంటే నిన్ను నువ్వు కాదనుకోవాలి, నీ కంఫర్ట్ జోన్ వదిలిపెట్టుకోవాలి, నీ బంధాలు కూడా వదిలిపెట్టుకోవాలి. నేనా వారా అనే ప్రశ్న వచ్చినప్పుడు ఫస్ట్ ప్రయారిటీ నాకే ఇవ్వాలి అని బైబిల్ స్పష్టంగా యేసు చెప్పినప్పుడు, ఇప్పుడు రిజర్వేషనా క్రీస్తు అనే 2 ప్రశ్నలు వచ్చాయి. ఇప్పుడు చెప్పు, నువ్వు క్రీస్తుని చూజ్ చేసుకుంటావా, వీటిని చూజ్ చేసుకుంటావా? క్రీస్తునే చూజ్ చేసుకోవాలి. నువ్వు క్రిస్టియన్ అయితే. లేదు మేము ఎలా బ్రతకాలంటే ఫైన్, యేసుప్రభుని వదిలిపెట్టేసి వీటిని అనుభవించు. యేసుప్రభుని బలవంతంగా నువ్వు వచ్చేసాయని చెప్పలే. నన్ను ఫస్ట్ ప్రయారిటీలు పెట్టుకుంటే నువ్వు క్రిస్టియన్ అవుతావు, నన్ను కాకుండా ఇంకా దేన్నైనా పట్టుకుంటే కనుక నువ్వు క్రిస్టియన్ కావని యేసుప్రభు చెప్పాడు. సో ఈరోజు యేసుప్రభుని నమ్ముకొని హైందవ మతంలో ఉండేటువంటి కులానికి సంబంధించిన రిజర్వేషన్ నువ్వు కావాలనుకుంటున్నావు అంటే నువ్వు ఎవరు ఎంతకి, అటా ఇటా అన్నది ఒక ప్రశ్న. ఒక చిన్న మాట చెప్పి నేను క్లోజ్ చేసేస్తాను. SC ST అట్రాసిటీ కేసు అని ఉంది. ఒక మేము ఎస్సీకి సంబంధించిన కాదు, అలాంటప్పుడు అట్రాసిటీ కేసు మేము పెట్టుకోలేకపోతే మాకు రక్షణ ఎలా అనేటువంటి ఒక ప్రశ్న వస్తుంది చాలా మందికి, అంతే కదా. ఇప్పుడు నేనేమంటున్నానంటే యేసు బైబిల్ ఏం చెప్పాడు అంటే 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడతాయి. 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడతాయి. ఆయనను మీ పరలోకపు తండ్రి సెలవలేక వాటిలో ఒక్కటి కూడా నేలను పడదని క్రీస్తు చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటంటే 5 పిచ్చుకలు కొనుక్కున్నారు ₹2 ఇచ్చేవడో, వాటిని కోసుకొని తినడం అనేది వాడి చేతిలో ఉంటుందా అంటే కాదు, పరలోకపు తండ్రి సెలవిస్తే కానీ ఒక్క పిచ్చుక మెడ కూడా తెగదు అని క్రీస్తు చెప్పాడు. అని చెప్పేమంటాడు తెలుసా, మీ తల మీద ఉన్న వెంట్రుకలన్నీ లెక్కించబడ్డాయి అని అంటాడు. పిచ్చుకల్లో ఒక పిచ్చుక నేలను పడాలంటేనే చచ్చిపోయి పరలోకపు తండ్రి సెలవు కావాలంటే మీ తల మీద ఉన్న వెంట్రుకలన్నీ లెక్క పెట్టినోని నేను మీ సృష్టికర్తని
అంత సులభంగా మీ పీక తెగుతుందా, మీ తల రాలుతుందా అంటే క్రీస్తు ఇచ్చినటువంటి భద్రత అర్థం కాకుండా ఈరోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ భద్రతను కోరుకుంటున్నామంటే క్రైస్తవుడు ఎలా అవుతాడు? క్రీస్తు చెప్పిందంటే మీ తల మీద ఉన్న వెంట్రుకలన్నీ లెక్కించబడ్డాయి అంటే ఎంత భద్రత అది? ఆయన తెలియకుండా ఒక వెంట్రుక కూడా రాలేకపోతే ఆయన తెలియకుండా తలలో ప్రాణం ఎందుకు పోతుంది, ఈ మెడ ఎందుకు తెగుతుంది, ఈ తల ఎందుకు రాలుతుంది? ఇది నమ్మనోడు క్రైస్తవుడు ఎందుకు అవుతాడు? ఇది నిజంగా నువ్వు నమ్మితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బలమైందా, అందులో నీకు రక్షణ ఉందా, లేకపోతే ఈ విశ్వాసంలో రక్షణ ఉందా? యేసునే మనకి అతిపెద్ద రక్షణ కవచం అని చెప్పి బైబిల్లో ఉంది. బైబిల్లో ఉంది. నీకు ఈ రక్షణ ఈ రక్షణ దేనికి? ఈ రక్షణ దేనికి? ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిన తర్వాత అయిపోయిందా? అవతల వ్యక్తిని తీసుకొని లోపల వేసేస్తారా? వాదోపాదాలు జరుగుతాయి కదా. ఎవరు డబ్బు ఉంటే వాడు గెలుస్తాడు ఫైనల్ వచ్చేటప్పటికి, అంతే కదా. ఎవరు డబ్బు ఉండి ఎవడు మంచి అడ్వకేట్ని పెట్టుకుంటే పందిని నంది చేసేటువంటి వ్యవస్థ ఉంది కదా. ఆ లొసుగులు ఉన్నాయి కదా. మీరు ఉపయోగించిన చట్టాన్ని నేను ఉపయోగిస్తాను, అలా మొత్తానికి లొసుగులు ఉన్నాయి కదా. చివరికి అవుట్కమ్ వచ్చేది ఎవరి దగ్గర అయితే డబ్బు ఉందో, ఎవరైతే బాగా వాదించగలుగుతారో దాన్ని బట్టి కేసు గెలుస్తారు. కానీ క్రీస్తు దగ్గర ఇవన్నీ అక్కర్లేదు కదా. క్రీస్తు ఇచ్చే భద్రత కాకుండా నీకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీలో ఉండే ఆ రక్షణ కావాలన్నా, నిజంగా నువ్వు క్రైస్తవుడు అయితే ఇవి పట్టించుకోవాల్సిన అక్కర్లేదు. అయితే నేను ఇంతతో ఆగట్లేదు. నేనేం చెప్తున్నా అంటే పూర్తిగా రిలీజ్ చేయండి మమ్మల్ని. ప్యూర్గా క్రిస్టియన్ అనే సర్టిఫికేట్ ఇవ్వండి. షెడ్యూల్డ్ క్యాస్ట్ కన్వర్టెడ్ టు క్రిస్టియానిటీ అనే తోక తొండాలు తగిలించకుండా ప్యూర్గా బీసీసీ అని ఇస్తారు, లేకపోతే ఇండియన్ క్రిస్టియన్ అని ఇస్తారు, లేకపోతే క్రిస్టియన్ అని ఇస్తారు. ప్యూర్గా ఒక పదాన్ని ఇవ్వండి. అది ఓన్లీ ఎస్సీ నుంచి మారిన వాళ్ళకే కాదు, ప్రతి కులం నుంచి మారిన వాళ్ళకి, ప్రతి మతం నుంచి మారిన వాళ్ళకి, భారతదేశ సరిహద్దు లోపల ఉన్న ఎవడు యేసుని నమ్మినా ఒకే పేరుతో పిలువబడాలి. అందరికీ ఒకే విధమైన రాయితీలు ఉండాలి. మొదటి నుంచి ఎందుకు దీని మీద వ్యతిరేకించలేదండి? ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ తీర్పు వచ్చిన తర్వాత మాత్రమే మాకు కుల ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నారు క్రిస్టియన్లో మారినప్పటికీ అని చెప్పి ఇప్పుడు వాదిస్తా ఉన్నారు. ముందు నుంచి ఎందుకని అంత బలంగా పోరాటం చేయలేదు దీని మీద? మరి అదే అంటున్నాను. ముందు మనం ఎప్పుడైనా ఎందుకు మాట్లాడుకుంటామంటే, ఒక విషయం పబ్లిక్లోకి వచ్చినప్పుడు, ఒక విషయం అమల్లోకి వచ్చినప్పుడు మాత్రమే దాని గురించి మాట్లాడుకుంటాం. ఇప్పుడు నేను 2019 నుంచి సోషల్ మీడియాలో ఉన్నాను. మీరు ఎందుకు నన్ను పిలవలేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు? ఎందుకు ఈరోజు నన్ను ఇన్వైట్ చేశారు? సుప్రీం తీర్పు ఉంది కాబట్టి, నిన్న సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది కాబట్టి నేను ఒకరిని మాట్లాడాల్సిన అవసరం వచ్చింది కదా. సమాజానికి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం వచ్చింది. అలాగే చింతాడ ఆనంద్ అనేటువంటి ఒక మూర్ఖుడు కేసు పెట్టేంత వరకు కూడా ఇలాంటి ఒక విషయం ఉందని క్రైస్తవ సమాజానికి తెలియదు, బయట వ్యక్తులు కూడా తెలియదు. ఎందుకు మీరు మూర్ఖుడు అనే ఎందుకు అంటున్నారు? ఈ క్రైస్తవ సమాజానికి మంచి చేశాడన్న ఉద్దేశంతో కూడా మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా. లేదు, ఈరోజు ఈ ఎస్సీ నిజమైన క్రైస్తవులేంటో ఇప్పుడు బయటపడతారు అని మీరు ఒక సందర్భంలో చెప్పారు. ఓకే, ఇప్పుడు ఈ డిబేట్లోనే మీరు చెప్పారు. అవును, నిజమైన క్రైస్తవులు ఇలాంటి తీర్పుల వల్ల, ఇలాంటి చట్టాల వల్ల బయటకు వస్తారు, స్క్రాప్ అంతా పోతుందన్నారు. అవును, మరి దానికి కారణమైనటువంటి వ్యక్తిగా ఇతన్ని చూడాలి కదా. మూర్ఖుడని ఎందుకు ప్రస్తావిస్తారు? ఓకే, మంచి ప్రశ్న అడిగారు. ఈ వ్యక్తి చేసిన పనికి ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ చట్టాల మీద అవగాహన లేనటువంటి క్రైస్తవులు ఏమనుకుంటారు అంటే, మాకేదో అన్యాయం జరిగిపోతుంది అనేటట్టుగా ఈరోజు ప్రభుత్వాలు నిందించడము, నాయకులను నిందించడము, అవేర్నెస్ క్రియేట్ చేస్తారు కదా. చేస్తాం కాబట్టి ఇది చాలా స్లోగా వెళ్తుంది. నిజం చెప్పులు వేసుకునే లోపు అబద్ధం ఊరంతా తిరిగి ఎదురొస్తుందంట. ఇప్పుడు నేను అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నా, నాలాంటి వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేస్తాను నిన్నటి నుంచి. కానీ ఇప్పటికే ఒక దురభిప్రాయం వెళ్ళిపోయిన సమాజంలోకి. అదేంటంటే, పలానా ప్రభుత్వం వచ్చింది క్రైస్తవులకు అన్యాయం చేస్తుంది, పలానా మతం క్రైస్తవుల్ని తొక్కి పెట్టేస్తుంది అనేటువంటి ఒక దురభిప్రాయం వెళ్ళిపోయింది. ఇప్పుడు క్రైస్తవులు ఏంటంటే, అవును ఇది నిజమేనేమోనని వాళ్ళు దాన్ని ఓన్ చేసుకొని మాట్లాడినప్పుడు బయట వాళ్ళ దృష్టికి ఎలా కనపడతారు క్రైస్తవులు అంటే, వీళ్ళేంటి ఇంత మూర్ఖుల, చట్టంలో ఉంది కదా వీళ్ళకి ఇది అర్థం కాలేదా అనేటట్టుగా వీళ్ళు కనబడతారు. అలా ఇంతమంది మూర్ఖులుగా సమాజానికి కనబడడానికి కారణమైంది ఎవరంటే ఆ ఒక్క మూర్ఖుడు. ఆ కోణంలో ఆ వ్యక్తిని మూర్ఖుడు అంటున్నా. ఇంకా ఎందుకు అంటున్నాను అంటే, వాడు పాస్ట్ అయినప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద కేసు నమోదు చేయాల్సిన అవసరం ఏంటి? ఆ వ్యక్తి పాస్ట్ కదా. నేను పాస్టర్ని, నా పని నేను చేసుకున్నాను, వీళ్ళు వచ్చి నన్ను ఈ విధంగా దాడి చేశారని కేసు పెడితే చెల్లుతుంది చెల్లదా? చెల్లుతుంది కదా. ఎందుకని ఎస్సీ ఎస్టీ పెట్టావు అంటే, నువ్వు ఎస్సీ ఎస్టీని వదులుకోలే. నువ్వు వదులుకోకుండా క్రైస్తవుడు ఎలా అవుతావు? ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అనేది అది మతానికి సంబంధించి ఇంతవరకు చేసిన డిస్కషన్ అదే కదా. అవును, అది నువ్వు వదులుకోకుండా క్రైస్తవుడు ఎలా అవుతావు? కాబట్టి ఆ వ్యక్తిని ఏమనాలి? మూర్ఖుడు అనే దాంట్లో న్యాయం లేదు. ఒకంత మంచిగా జరిగింది మీ పాయింట్ ఆఫ్ వ్యూ. నేను స్టార్టింగ్లో ఏం చెప్పాను? ఈ సుప్రీంకోర్టు తీర్పులో పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉందని చెప్పాను. మనం ఇప్పుడు మూర్ఖుడు అంటున్నది నెగిటివ్ యాంగిల్లో.
మంచి జరుగుతుంది, పాజిటివ్ యాంగిల్లో మాట్లాడుకుంటున్నాం. ఈ వీడి వల్ల మిగతా వాళ్ళకి మనం అవేర్నెస్ క్రియేట్ చేసేటువంటి ఒక అవకాశం వచ్చింది. మీరు నిజంగా చెప్పండి, మనస్ఫూర్తిగా చెప్పండి, ఇప్పుడు ఎస్సీలుగా ఉన్నవాళ్ళు మతం మారాలి అనుకుంటున్న వాళ్ళు లేకపోతే మతాన్ని తీసుకున్న వాళ్ళు తీవ్ర అసంతృప్తితో ఉన్నారా, మనకి ఫలాలు అందట్లేదని, లేదంటే ఇది మంచిగా జరిగిందని చెప్పి భావిస్తున్నారా? మెజారిటీ అభిప్రాయం ఏ విధంగా ఉంది? మెజారిటీ అభిప్రాయం ఏంటంటే రిజర్వేషన్లు పోతాయి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఈ రక్షణ చట్టం పోతుంది అని అసంతృప్తితోనే ఉన్నారు. వాళ్ళ అసంతృప్తిని వ్యక్తం చేయడం కూడా న్యాయం ఉంది. ఎందుకంటే వివక్ష పోయిన రోజు కదా వీళ్ళు సంతృప్తి ఫీల్ అవుతారు, వివక్ష పోయిన రోజు ఫీల్ అవుతారు వీళ్ళు. కానీ వివక్ష అలాగే ఉండి వివక్షకు సంబంధించిన రిజర్వేషన్ పోయినప్పుడు అది అన్యాయం కదా. ముందు వివక్ష పోవాలి కదా. అసలు ఎస్సీ ఎస్టీ ఆ చట్టం వచ్చిందే వివక్ష నుంచి వాళ్ళని విడుదల చేయడానికి. ఇంకా వివక్ష కొనసాగుతుంది అంటే దానికి సంబంధించిన రిజర్వేషన్ తీసివేయడం న్యాయం కాదు కదా, అసంతృప్తి ఉండనే ఉంటది. ఓకే, అది కాబట్టి వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేయడము న్యాయమే, ఈ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడము న్యాయమే. అయితే దీన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. దీని మీద క్రైస్తవ మత పెద్దలు కావచ్చు, ఇప్పుడు దీని మీద రివ్యూ పిటిషన్కి వెళ్ళే ఏమైనా అవకాశం ఉందంటారా? ఏమైనా జరుగుతుంది అట్లాంటిది? మొట్టమొదటిగా ఏంటంటే క్రైస్తవానికి మత పెద్దలు అంటూ ఎవరు ఉండరు. క్రైస్తవానికి మత పెద్దలు ఉంటే ఇలాంటి భ్రష్టత్వం ఈరోజు వచ్చినది కాదు. ఎవడికి వాడు పెద్ద అయిపోయాడు, ఎవడికి వాడు సంస్థలు పెట్టుకున్నాడు. అందుకని ఎవరి దగ్గర అయితే జనబలం ఉందో ధనబలం ఉందో, ఎవరైతే రాజకీయ నాయకులకి కొమ్ము కాస్తున్నారో వాళ్ళే ఈరోజు అధికారం చెలాయిస్తున్నారు క్రైస్తవం మీద. కానీ వాస్తవానికి క్రైస్తవం మీద అధికారులు అంటే ఎవరు లేరు, మత పెద్దలు అంటే ఎవరు లేరు, ఉండరు అలా. ఇప్పుడు ఏంటి మరి దీని మీద ఒక పరిష్కారం ఏంటి? మరి అసంతృప్తి ఉందా అంటున్నారు కదా, దీని పరిష్కారం ఏంటంటే ఒకటి, ఆర్టికల్ 25 ఏమంటారు, దాన్ని ఉల్లంఘించినప్పుడు అందరికీ ఒకే విధమైనటువంటి శిక్ష పడాలి. నేను నా విశ్వాసాన్ని ప్రకటించుకుంటున్నప్పుడు, ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, నా విశ్వాసాన్ని కట్టుబడి ఉన్నప్పుడు నన్నెవరూ అభ్యంతరపరచకూడదు ఆర్టికల్ 25 ప్రకారం. కానీ ఈరోజు చర్చిల మీద దాడులు జరుగుతున్నాయి, బైబిల్ మీద దాడులు జరుగుతున్నాయి, పాస్టర్ల మీద దాడులు జరుగుతున్నాయి, యేసుప్రభువును కూడా నానా బూతులు మాట్లాడుతున్నారంటే ఆర్టికల్ 25 ఇంకా పూర్తి స్థాయిలో అమలు కావట్లేదు, దానికి అభ్యంతరం కలుగుతుంది. దీన్ని ఫస్ట్ కరెక్ట్ చేయండి, ఇక్కడ పరిష్కారం ఇవ్వండి. నంబర్ 2, భారతదేశ సరిహద్దు లోపల ఎవ్వరు ఏ మతమైనా ఏ కులమైనా ఎవరైనా సరే యేసుప్రభువును నమ్ముకుంటున్నాడు అంటే ఒకే పదంతో పిలవండి. అది క్రిస్టియన్ అని కానీ, ఇండియన్ క్రిస్టియన్ అని కానీ, బీసీసీ అని కానీ ఒకే పదంతో పిలవండి. నంబర్ 2. నంబర్ 3, ఎస్సీ నుంచి యేసుప్రభువును నమ్ముకున్న వాళ్ళు అనే ప్రస్తావన ఎందుకు వచ్చింది? మిగతా కులాల వాళ్ళు యేసుప్రభువును నమ్ముకున్నప్పుడు కూడా అదే విధమైనటువంటి బెనిఫిట్లు రావడమో పోవడమో వీళ్ళకి జరిగినట్టుగానే సమన్యాయం పాటించాలి. ఎందుకు ఎస్సీనే టార్గెట్ చేశారు? నంబర్ 4, ఎవరైనా ఒక వ్యక్తి నేను యేసుప్రభువును నమ్ముకున్నాను అన్నప్పుడు 10-15 రోజుల లోపల ప్యూర్ వీడి క్రిస్టియన్ అనేటువంటి సర్టిఫికేట్ అధికారికంగా రావాలి. యక్ష ప్రశ్నలు అడగొద్దు, ఎందుకు ఏంటని మాట్లాడొద్దు. ఈ వ్యక్తి చర్చికి వెళ్తున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు, క్రైస్తవ విశ్వాసాల ప్రకారం బ్రతుకుతున్నాడు కాబట్టి ఇదిగో నీకు ఈ సర్టిఫికేట్, నువ్వు క్రిస్టియన్వి అని గుర్తిస్తూ 10-15 రోజుల్లో సర్టిఫికేట్ ఇవ్వగలగాలి. ఓకే, ఈ 4 చేసినప్పుడు ఇకపోతే ఎవరైతే యేసుప్రభువును నమ్ముకున్నారో ఒక ప్రాంతం నుంచి, ఆ వ్యక్తికి మీదట ఆ పూర్వ కులం పేరుతో దూషించడం కానీ, ఆ కులం పేరుతో ఆ వ్యక్తిని గుర్తించడం కానీ చేయకూడదు. అలా చేసిన రోజు వివక్ష ఉన్నట్టే. వివక్ష ఉంది అంటే వివక్షకు సంబంధించినటువంటి రాయితీలు కూడా వీళ్ళు అనుభవించడానికి అర్హులవుతారు. ఈ 5 చేసిన తరువాత ఈ రిజర్వేషన్ తీసేయండి, రక్షణ చట్టాలు తీసివేయండి, సంతోషంగా సంతృప్తిగా స్వీకరిస్తాం క్రైస్తవులమైనటువంటి మేము. ఇవి చేయకుండా ఇవి తీసేస్తామంటే ఇది అన్యాయం అన్నది నా అభిప్రాయం, క్రైస్తవుల అభిప్రాయం. ఓకే, మీ క్రైస్తవ సోదరుల అభిప్రాయాలు మళ్ళీ సుప్రీంకోర్టు ఏ మేరకు పరిగణలోకి తీసుకుంటుందని కూడా చూద్దాం. థ్యాంక్ యూ వలి గారు.